Community Foundation Hyderabad, NRI Parents Association Khammam, Kammajana Seva Sakti Vaira, మరియు బోడెపూడి వైద్య శిబిరం వైరా వీరందరి సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ తదుపరి చర్యలు వాటి మీద ఈరోజు ఇక్కడ క్యాంపు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కమ్మజన సేవా సమితి అధ్యక్షులు చింతన వెంకటయ్య గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు వారి చేతుల మీదుగా ఇప్పుడే మనం ఈ శిబిరాన్ని ప్రారంభించుకున్నాం. కమ్మజన సేవా సమితి గౌరవ అధ్యక్షులు అప్పారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ గూడూరు సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. NRI పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం వై శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా బోడెపూడి వైద్య శిబిరం వైరా బాధ్యులు మన బొత్తు రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలా మందికి సౌకర్యంగా ఈ ప్రాంత ప్రజలకి హైదరాబాద్ పోయి టెస్ట్ చేయించుకునే దానికంటే మన దగ్గరికి వచ్చినటువంటి ఈ శిబిరాన్ని ఉపయోగించుకునే దానికోసం శ్రీ కాకతీయ ఫౌండేషన్ వారు మనని సంప్రదించడం జరిగింది. క్యాన్సర్ క్యాంపుకి వస్తున్న పేషెంట్స్ కూడా అభినందనలు. ఈ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది, దానికి కూడా వారే చైర్మన్. ఒకటి పిల్లలకి, చిన్న పిల్లలకి హాస్టల్స్ నిర్మించి వాళ్ళని క్రమశిక్షణతో పెంచడం. క్రమశిక్షణ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఓడి బయట ఇవన్నీ వేసుకునే దశ పోయి అందరూ కూడా వేరే డ్రెస్సులు వేసుకోవడం మొదలు పెట్టారు. అందుకని అదే కాకుండా ఫ్యామిలీ కల్చర్ కూడా లేకుండా పోతాం. ఫ్యామిలీ కల్చర్ లేకుండా చదువులు పెరిగిన తర్వాత, పెళ్లిళ్ళు అయిన తర్వాత, ఇంత ముందు మనం విడాకులు అనేది ఎక్కడో వినేవాడు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా విడాకులు మామూలుగా అయిపోయింది. అందుకని ఈ కల్చర్ని మనం పాడు చేస్తున్నాము. వెస్ట్రన్ కల్చర్ని దాన్ని మన ఇండియన్ కల్చర్గా మార్చాలన్న ఉద్దేశంతో
మొట్టమొదటి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి హాస్టల్స్ లో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి చదువు చెప్పించి వాళ్ళని చాలా బుద్ధిమంతులా తయారు. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలందరూ ఎక్కడికెక్కడికో పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు చూసేవాళ్ళు లేరు. వాళ్ళకి ఎవరు లేని వాళ్ళని భోజనాలు అరేంజ్ చేయటం. తర్వాత మూడవది వాళ్ళకి కమ్యూనిటీ సిస్టమ్స్, కమ్యూనిటీ కిచెన్లు ఆర్గనైజ్ చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అదొక పెద్ద విప్లవాత్మకమైన పని. ఇక రెండవది ఆర్గనైజేషన్, అమెరికన్ ఫౌండేషన్. అది అందరికీ తెలిసిందే. ఎన్టీ రామారావు గారి భార్య తారకమ్మ గారి పేరు మీద హైదరాబాద్లో స్థలం ఇస్తే దాన్ని అందరూ అది ఒక విధంగా అమ్మవారిది అనాలి. అమ్మవారి కంటే మిగతా వాళ్ళు దాంట్లో లేరు. అది అంత ఆర్గనైజ్ చేసేది కూడా ఇప్పుడు బాలకృష్ణుడు. అంత అమ్మవారి డాక్టర్లు అన్ని రకాల ఉన్నా చేసే సర్వీస్ ఎక్కువగా పేరు అమ్మవారికి ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఏరియాది కూడా ఎక్కువ వాళ్ళే వ్యాపారం కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్ అంటే ముందు అక్కడికే పోతారు. ఎందుకంటే అక్కడ చాలా సౌకర్యం. మిగతా హాస్పిటల్స్ ఉన్నాయి, ఇది చాలా ఖరీదైంది. ఇంకోటి మేము ఇక్కడ స్కూల్ పెట్టింది కూడా కమ్యూనిస్ట్ స్కూల్ 1952, 53. మేమంతా 55, 54 మేము ఇక్కడ చేరాం 5వ తరగతిలో. ఇక్కడే పూర్తి చేసాం చదువు. తర్వాత ఖమ్మం వెళ్ళాం. తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో చదువుకున్నాం. వారి పేరు మీద ఇటువంటి ఆర్గనైజేషన్స్ నడపడం చాలా సంతోషకరంగా. ఇక మూడవది మా సేవా సంఘం, అమ్మ సేవా సంఘం. ఈ మధ్య 4 ఏళ్ళు సమస్య అయిపోయింది. సేవా సంఘం సేవ చేయాలని చెప్పి మొన్న 7 ఆధ్వర్యంలో వస్తే ఏమంటే ఒప్పుకొని చేశారు. చాలా సంతోషం. అమ్మ సేవా సంఘానికి ముందు కూడా ఇటువంటి ఆర్గనైజ్ చేయమని ఇంకా చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ కూడా ఇంతకుముందు మగాళ్ళకు వచ్చేది లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ తోటి ఎందుకంటే మనం పొగాకు తాగటం, సిగరెట్ తాగటం, మిగతా అలవాట్లన్నీ మనకి ఈ మధ్య ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ వచ్చి రోడ్డు మీద తిట్టడం, అవన్నీ శుభ్రత లేకపోవడం వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తాం. ఇంకొకటి లేడీస్, ఇంతకుముందు సర్వైవల్ క్యాన్సర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ సర్వైవల్ క్యాన్సర్ ఇంతకుముందు ఫస్ట్ నంబర్లో ఉండేది, ఇప్పుడు అది థర్డ్కి వచ్చింది. ఫస్ట్ నంబర్ బ్రెస్ట్ క్యాన్సర్, అంటే రొమ్ము క్యాన్సర్. అది చాలా ఎక్కువ మందికి వస్తుంది. ఇండియాలో 2012లో 2020లో అది 1,90,000 మందికి ఉంటే 2024కి అది 3 లక్షలకు పెరిగింది. టోటల్గా 16 లక్షల మందికి ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. ఆ 16 లక్షల మందిలో 8 లక్షల మంది చనిపోయారు. అందుకనే ఈ క్యాన్సర్ అవేకనింగ్ 40 ఏళ్ల తర్వాత ప్రతి వాడు పరీక్ష చేయించుకోవడం, ఇటువంటి స్క్రీనింగ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. రీసెంట్ గా క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ తయారు చేశారు. అది కూడా లంగ్స్ కి. ఆ లంగ్ క్యాన్సర్ మన దేశానికి రాలేదు, యూరోప్ దేశాల్లో మొదలైంది. ఆ లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్ వస్తే మగాళ్ళందరూ కూడా 90% అవుతారు లంగ్ క్యాన్సర్. ఇక ఆడాళ్ళకి ఇక రొమ్ము క్యాన్సర్ అన్నది ఇప్పుడు మెమోగ్రఫీ పరీక్ష చేయించుకుంటే అది తెలుస్తుంది. అందుకనే ఈ ఉచిత మెడికల్ క్యాంపులు అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేయాలని మీ అందరినీ కోరుకున్నాను. నాకు ఇచ్చినందుకు మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. All the dignitaries sitting on the dais. English and Telugu మాట్లాడతానండి. Please excuse me for that. I'm Dr. Shravan Kumari, నేను gynecologist representing from Indo-American Cancer Hospital. Sir has already explained that cancer ఎందుకు వస్తుంది, what are the basic problems. To brief it out అన్నమాట నేను చెప్పేస్తాను. First is మన diet is very very important. Second thing is air pollution. Pollution is environmental pollution is the main cause these days for the cancer incidence which is increasing day by day. Sir already చెప్పారు. Next protection ఏంటంటే all college going schools పిల్లలకు మన vaccines to prevent cancer cervix. Not all cancers only for the ladies, అది కూడా cancer cervix. HPV virus ఎందుకు వస్తుందంటే దట్ ఈస్ ఆల్ పర్సనల్ హైజీన్ అన్నమాట. మనకు
అవన్నీ మనం ప్రివెంట్ చేసుకుంటే దానికి యాంటీడోట్ గా వ్యాక్సిన్ ఈస్ వర్కింగ్. సో దిస్ ఇస్ హౌ ద వ్యాక్సిన్ మనం ఇప్పుడే చేస్తే the vaccine can be prevented for the upcoming generation, particularly the young girls who are more prone for cancers. Third point already చెప్పారు, క్యాన్సర్ బ్రెస్ట్. క్యాన్సర్ బ్రెస్ట్ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పింది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే పేషెంట్స్ మా దగ్గర వచ్చినప్పుడు we will explain them how to do the self breast examination. ఆయన కూడా మనం ఇక్కడ ఐడి కార్డ్ ఇచ్చినాక ఒక బ్రోచర్ ఇస్తున్నాం. ఆ బ్రోచర్ లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎట్లా చేసుకోవాలా అందులో ఫిగర్స్ తో సహా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, దెన్ క్యాన్సర్, ఇది పర్సనల్ హైజీన్, ఫుడ్ హ్యాబిట్స్. మనం ఇప్పుడు ఈ ఆహారంలో కూడా పర్టికులర్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద పెస్టిసైడ్స్ వేస్తున్నారు కదా టు గ్రో ద ఫీల్డ్స్. సో దానికి కూడా ఆల్రెడీ సొల్యూషన్ ఉంది. వీఆర్ గోయింగ్ ఇన్ ఫర్ సంథింగ్ కాల్డ్ as organic food. అందులో that is totally pesticide free. That is also one of the preventive measures for the upcoming cancers or to reduce the rate of the cancers. Clinical history తీసుకున్నాక clinical examination patient ని from top to toe, అంటే including the breast examination, abdominal, oral cavity, and then we will do, as a ladies, we will do something called as pap smear. Pap smear is again one of the early detection of cancer, particularly for the ladies. So అది క్యాన్సర్, అది pap smear చేసినాక అందులో మేము రిపోర్ట్స్ 1 week or 15 days లో we will send the reports లో ఏమైనా తేడా వచ్చినా we will call the patient to our hospital for further evaluation చేసుకొని then ఏమైనా ఉందంటే at that point only we can cut off the incidence of the cancer going from first stage to the last stage. Then last ఏంటంటే ఒక్కప్పుడు సార్ చెప్పినట్టు ఒక్కప్పుడు క్యాన్సర్ అంటే డెత్ షూర్, కానీ ఈ మధ్య with all the medical technologies development of the drugs and early detection లో we can actually minimize the rate of cancer to almost the base level. So మా బస్ లో ఏంటంటే ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ pap smear ఇన్వెస్టిగేషన్స్ కి బస్ లో రాస్తాం. అందులో మ్యామోగ్రామ్ ఉంటుంది, చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉన్నా మనకు తెలిసిపోతుంది. మేము వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, క్లినికల్ ఎగ్జామినేషన్ టు ఇన్వెస్టిగేషన్స్ and further calling the patient to the hospital. So that is the advantage of our bus, which our hospital people have. I should thankful first for the organization for calling and giving this door to day delivery laga door to day clinical examination to see we are taking care of the patients. So na request andaki entante please make use of the doctors who have come here. Advantages entante investigations changekondi, don't hesitate to tell any problems, we are here to help you out. So please come and make use of the facilities and be healthy. Thank you so much. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి మనకందరికీ ఎంతో అభిమానంగా మేమందరూ అభిమానించుకునే అడపాపారావు గారు వైరా వచ్చి ఎంతో శ్రమ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా మా కుటుంబానికి కానీ కమ్యూనిటీ కానీ అందులో వైరా అంటే ఆయనకున్న మమకారం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే వైరా అనగానే పరారి ఫోన్ చేసి ఇట్లా పెడదామండి అంటే డెఫినెట్గా వెళ్దాం, ఆరోగ్యం సహకరిస్తే బాగుండు అన్నారు. చాలా సంతోషం. మీరు రావటం మన వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. మా ఫౌండేషన్ కానీ ఈ కమ్యూనిటీ ఫౌండేషన్ అనేది ఒక ఏరియా అయితే కాకతీయ విద్యా ట్రస్ట్ అనే ముందు మేము కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలందరినీ రైతు కూలీలు కానీ చిన్నప్పటి డ్రైవర్లు కానీ సూపర్వైజర్లు కానీ బెనిఫిషియల్ ఇప్పుడంటే కొంత ఈ పెన్షన్స్ అవి వస్తున్నాయి కానీ అదర్వైజ్ వీళ్ళందరూ కూడా నా ఒపీనియన్ లో డిప్రైవ్డ్ క్లాస్ అయిపోతున్నారు. మన గ్రామాల్లోకి వెళ్తే మేము అబ్జర్వ్ చేసింది ఎంతో మంది అమ్మవాళ్ళు అంటే హైదరాబాద్ లో ఉన్నాళ్ళు, అర్బన్ ఏరియాలో ఉన్నాళ్ళు, వాళ్ళే శ్రీమంతులు, వాళ్ళే లక్షాధికారులు అనే ఒపీనియన్ లో
అదర్ కమ్యూనిటీస్ కూడా ఉంది. కానీ మేము అబ్జర్వ్ చేసేది గ్రామాల్లో దీనికంటే కూడా దుర్భరమైనటువంటి జీవితంలో వాళ్ళు పడుతున్నారు. అడుక్కొని వాళ్ళని వీళ్ళని అప్పులు చేసి సొప్పులు చేసి జనం చేయాలంటే ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళని మేము వాళ్ళకి బడ్డెని తప్పియాలి, వాళ్ళ పిల్లల బాధ్యత మనం తీసుకోవాలి అని ఒక 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉన్నటువంటి 30 మంది అందరం కలిసి కాస్త ఇంపార్టెంట్ వాళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మురళీ మోహన్ లాంటి వాళ్ళు కానీ గుర్నేని కృష్ణ గారు కానీ అందరం కలిసి ఒకటే అనుకున్నాం. అందరం కంఫర్ట్గా ఉన్నాం కదా, ఎవరిని అడిగినా అంటే చందాలు ఇచ్చి దులుపుకుంటున్నారే కానీ గ్రామానికి వెళ్ళి సేవ చేయడానికి ఎవరు ముందుకు రావడం. దానికోసం మేము అనుకున్నాము ఫండ్ రైజింగ్ అనేది అసలు ఇష్యూ కానే కాదు. మనం గ్రామాల్లో కనుక వెళ్ళి మనం సర్వీస్ చేయగలిగితేనే మన సర్వీస్ చేసిన దానికి సార్థకత ఉంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు మన నడవడికలో మనకు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మన పెంచారో ఆ లైన్ ఆఫ్ థింకింగ్లో నుంచి బయటకు వెళ్తున్నారు, వేరే అలవాట్లలో పోతున్నారు. కాబట్టి దాన్ని తగ్గిద్దాం, ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు. మనం ఏదో రిఫార్మ్ చేయకపోవచ్చు కానీ కొంతవరకు తగ్గించగలుగుతాము. మన హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకోవాలంటే రేపు క్యూ కట్టే పరిస్థితికి వస్తాం. అంత డిసిప్లిన్డ్గా ఎవళ్ళు కూడా మన స్కూల్ హాస్టల్కి వెళ్తే రబ్బర్ బ్యాండ్ వేసుకునే ఆడపిల్లలు మీరు చూడరు. అంత డిసిప్లిన్డ్గా ఇప్పుడు మనవాడి వల్ల కూడా నా హాస్టల్కి వెళ్తే తెలిసినా తెలియకపోయినా ఆప్యాయంగా తాతగారు తాతయ్య అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఆ పిలుపు కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మీకు ఆ ఆనందం కూడా రాదు. మేము వీళ్ళని తీసుకెళ్ళి జిల్లా పరిషత్ హై స్కూల్లో పెట్టి గవర్నమెంట్ స్కూల్లోనే ఎందుకు పెడుతున్నామంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ కానీ టీచర్స్ కానీ హైలీ క్వాలిఫైడ్, వాళ్ళు ట్రైన్డ్ టీచర్స్, వాళ్ళని వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ఈక్వేషన్స్ పెట్టాము. మా హాస్టల్స్లో ఉన్న పిల్లలు జిల్లా పరిషత్ హై స్కూల్లో కంపల్సరీగా ఎడ్యుకేషన్ చదవాలి అనేది ఇది దగ్గరగా మేము 3-4 ఇయర్స్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. కానీ ఈ ఇయర్ కొంచెం 12 హాస్టల్స్ అయినాయి. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మేము 100 హాస్టల్స్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. కాలం మరి మాకు ఎంత సహకరిస్తో అందరం పెద్దవాళ్ళు అయిపోయాం. మాకంటే పెద్దవాళ్ళు అబ్బారే ఇంత ఓపెన్ చేసుకొని వస్తే మాకెందుకు ఉందో ఈ ఆతృత ఉంటుంది. డెఫినెట్గా ప్రయత్నం చేద్దాం ఎంతవరకు చేయగలం. ఈ ప్రాసెస్ లో మేము గ్రామాల మీద వెళ్తూ ఉంటే ఇక్కడ అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేస్తూ ఉండే నేను జస్టిస్ కోదండరావు కానీ చాలా మంది అనమాట. నాతో పాటు కంపల్సరీగా మా టీంలో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ట్రావెల్ చేసినప్పుడు హాస్టల్స్ది కొంతమంది మనకి పాత రోజుల్లో ప్రతి ఊళ్ళో కూడా ఊళ్ళోకి వెళ్ళగానే గడగడలాడుతూ ఉంటాయి. అరుగుల మీద పెద్దవాళ్ళందరూ కూర్చోవడం మాట్లాడుకోవడం పొద్దున సాయంత్రం అయి కనపడేది. అటువంటిది ఇప్పుడు కనుమరుగైపోయింది. ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చి టీవీలు వచ్చినాక పక్కింటికి మనకి అసలు సంబంధం లేని పరిస్థితి తయారైంది. దీన్ని మనం ఏ విధంగా అడ్రస్ చేస్తే ఈ సొసైటీలో ఈ కమ్యూనిటీకి ఐడెంటిటీ వస్తుందనే దాని మీద మేము కమ్యూనిటీ కిచెన్ అనేది పెట్టి ఈ పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళని ఒక ఊళ్ళో ఐడెంటిఫై చేసి ఒక 2-3 సార్లు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మనవాళ్ళకి అభిమానం ఎక్కువ, ఊరికినే ఏదన్నా ఎటువంటి పనులు చేయమంటే వచ్చి భోజనం చేసి వెళ్ళమన్నా కానీ 10 సార్లు ఆలోచన చేస్తారు. దీని వెనక ఏముందో, మన ఎందుకు వెళ్ళాలి, ఊరికినే ఎవరో పెడితే వెళ్ళాలనే దాని మీద. అది కాకుండా మేము చూసింది ఏంటంటే ప్రతి 60 సంవత్సరాలు భయపడ్డ వాళ్ళు పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళకి రావాలని ఉన్నా, వీళ్ళు చూడాలని ఉన్నా, వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళేమో మన ఇల్లు వదిలిపెట్టి మనం బయటకు వెళ్ళవద్దు అని వీళ్ళు హైదరాబాద్ రమ్మన్నారు, బెంగళూరు రమ్మన్నారు, యుఎస్ రమ్మన్నారు. ఏజ్ పర్మిట్ లేదు కాబట్టి వీళ్ళందరూ కంఫర్ట్గానే ఉన్నారు. చాలా వరకు ఎక్కడో సన్నాసులు పిల్లలు ఒకళ్ళే కొంత ఇబ్బంది పెట్టినా కానీ తల్లిదండ్రులు అంతా బాగానే ఉన్నారు. అయితే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే రోజు కూరగాయలు కొనుక్కోవడం, నూనె ఉల్లిపాయలు తెచ్చుకొని అన్ని వంట చేసుకోవడం, కడుక్కోవడం, తినడం. ఇది మన ఇంట్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ వంట అనేది మనం బంద్ చేసేయాలి. ఇంట్లో కంపల్సరీగా వీళ్ళందరినీ 4 అడుగులు నడిపించి
ఒక కమ్యూనిటీ సెంటర్ లాగా వాళ్ళ ఊళ్ళో ఎవరితో ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఒక కిచెన్ పెట్టి అదొక చిన్న కమ్యూనిటీ సెంటర్ లాగా తయారు చేసాం. ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది అన్నీ చేసాం. చాలా తృప్తి ఇచ్చింది. అందులో ఆడవాళ్ళు ఎంతో ఆనందంగా అసలు వాళ్ళకి పొద్దున్న లేస్తే ఆ కిచెన్కి వెళ్ళకుండా చేసాం మేము. అందరూ కూడా కంపల్సరీగా 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్కి వస్తారు. కొంతమంది అయితే లంచ్ వరకు కూడా అక్కడే ఉంటారు. ఆ టీవీ చూసుకోవడం, న్యూస్ పేపర్ చూసుకోవడం, 10 మంది మాట్లాడుకోవడం, ఏదో చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా కూడా అక్కడే చేసుకుంటున్నారు. చాలా తృప్తి అనిపించింది. దీన్ని ప్రాపగేట్ చేయడానికి లాస్ట్ మంత్ నేను ఇక్కడికి ఖమ్మం వస్తా బిందుతో చెప్పాను, మీద ఆర్గనైజేషన్ ఉంది కదమ్మా, మీరందరూ సర్వీస్ చేయాలనే ఆతృతతో ఉన్నారు, నేను 2-3 ప్రపోజల్ చెప్తాను, వీలైతే మీరు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోండి, చాలా ఉపయోగం సొసైటీకి, స్పెషల్లీ రూరల్ ఏరియాలో అనే దాని మీద లాస్ట్ మంత్ వచ్చినప్పుడు చెప్పాను. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనం మెడికల్ క్యాంప్ ఈ బస్సు తారకం ఉంది ఒక ప్రపోజల్ చెప్తే డెఫినెట్గా మనం వైరాలోనూ నెలకొండపల్లిలో 2 మాకు డేట్లు ఇవ్వండి, మీరు కన్వీనియంట్గా ఆర్గనైజ్ చేయండి అంటే ఆ ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం సార్ ఇది. అదర్వైజ్ మన కిచెన్లో ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ ద్వారా రాజమండ్రి నుంచి ఇవ్వండు, వల్లూరు అనే కిచెన్ ఉంది మనకి, అక్కడ ఒక మెడికల్ క్యాంప్ రన్ చేసాం, అక్కడ ఒక డెంటల్ క్యాంప్ రన్ చేసాం. ఈ పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ క్రియేట్ చేయాలి. 2-3 వీక్స్కి ఒక యాక్టివిటీ. ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో మీకు వైరాలో, అప్పగారు, పెద్దవాళ్ళు, కాశయ్య గారు, మా నాన్నగారు, వీళ్ళందరూ ఎంతో కష్టపడి కృషి చేసి ఇంత పెద్ద స్ట్రక్చర్ కట్టించి ఇచ్చారు. దీన్ని పరి విధాల అందరికీ ఉపయోగపడ్డ ఏదో ఒక కార్యక్రమం చేయండి. మన వాళ్ళందరికీ మనం ఆదర్శంగా తీసుకొని బయట వాళ్ళు ఏమనుకున్నా సరే వీలైనంత వరకు వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి కల్చరల్ యాక్టివిటీస్ అనండి, డ్రామా కానివ్వండి, ఎవడైనా సరే అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు ప్లాట్ఫామ్ ఇవ్వండి. వాళ్ళు కూడా కావాలంటే ఏదైనా చిన్న చిన్న నాటకాలు అవి చేస్తే ఎంకరేజ్ చేయండి, చిన్న చిన్న కళాకారులను ఎంకరేజ్ చేయండి. రోజు ఒక యాక్టివిటీ కనుక చేయగలిగితే, అమీర్పేట కంసంగంలో మా నాన్నగారు ఉన్నప్పుడు రోజు బయట ఒక 10 మంది పెద్దవాళ్ళు వెళ్ళి కూర్చునేవాళ్ళు. వాళ్ళు రోజు ఏదో ఒక యాక్టివిటీ, ఎవరిదైనా సరే, ఒక చిన్న డ్రామా అనండి, ఒక చిన్న స్పీచ్ అనండి, ఆగస్టు 15 అనండి, ఏ ఫంక్షన్ వచ్చినా అక్కడ కళకళలాడుతూ ఉండేది. అటువంటిది ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి. బిల్డింగులు అయితే కట్టగలిగాము కానీ దాన్ని వాడుకునే పరిస్థితి ఇప్పుడు లేకుండా అయిపోయింది. దానికి నేను మొన్న కూడా మన వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తాను, ఇంత మంచి సౌకర్యం మీరందరూ కల్పించుకున్నారు పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో. దీన్ని ప్రజావ్యూహంగా అందరికీ కూడా దీన్ని ఉపయోగపడేటట్టు చూడండి. దానివల్ల కొంత మైండ్లో ఏదైతే శంక ఉందో అవన్నీ కూడా పోతాయి. అందరూ ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉంది, ఎంతమంది అపరాధం వస్తున్నారండి, ఎంతమంది వాళ్ళ సంతోషంగా ఇక్కడ వరకు వచ్చి పోతారు. నిన్న ఇవాళ ఇది ఒక సంబరం అన్నమాట మనకి. ఇటువంటి కనుక చేయగలిగితే రాబోయే కాలంలో మనం ఆదర్శంగా నిలబడగలుగుతాం. యంగర్ జనరేషన్కి ఒక మంచి మెసేజ్ పెట్టాం. నేను చూసిన దాంట్లో నేను ఎక్కడ హాస్టల్స్ పెట్టినా లేకపోతే కమ్యూనిటీ కిచెన్ పెట్టినా అక్కడ 40, 50, 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళని చాలామంది తయారు చేస్తున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడి నాతో అటు ఇటు తిప్పితే కొంతవరకు ప్రతి సెంటర్లో కూడా మనం అనుకుంటున్నాం మనకి ఎవరైనా సహకారం చేస్తారో లేదో అని, కానీ అదృష్టం కొద్దీ అది చాలా సాధ్యమైనటువంటి పని. అందరూ కూడా సహకారం చేస్తున్నారు. వాలంటరీగా ఇది మాది, ఈ ప్రోగ్రాం మాది అనుకునే దాంట్లో అందరూ సహకారాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ మాత్రం సొసైటీ పెట్టుకోవాల్సిన పని లేదు. అందరినీ ఇన్వాల్వ్ చేయండి. పార్టీలు, క్యాస్ట్ అయినా తీరం పక్కన పెట్టండి. ఇంత మంచి ఫెసిలిటీని సొసైటీకి ఉపయోగపడేటట్టు చూడండి. ఇది నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ క్యాన్సర్ మీద ఎందుకు ఇవాళ మేము ఆర్గనైజ్ చేసామంటే, మా హాస్టల్లో కోటప్పకొండలో ఒక 13 సంవత్సరాల ఆడపిల్ల మెచ్యూర్ అయ్యేది, హెవీ బ్లీడింగ్ అవుతా ఉంది. అది 1 వీక్ అయినా కంట్రోల్ కాకపోతే ఇమ్మీడియట్గా అక్కడ లోకల్ డాక్టర్స్ 2-3 ఐడెంటిఫై చేసి, అరే ఇది సంథింగ్ ఇట్ మే బి లుకేమియా, బసవతారకానికి తీసుకెళ్ళాను. ఇమ్మీడియట్గా నేను కృష్ణయ్య గారికి, మన వాళ్ళు బసవతారకంలో నాకు 300 మంది
అదృష్టం కొద్ది డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వెంటనే చెప్తే అక్కడ అన్ని ఆర్గనైజ్ చేశారు. బోన్ మ్యారో చేశారు వాళ్ళకి. షీ ఈజ్ డూయింగ్ వెల్. కాకపోతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇది 1 year వరకు ఉంటాయి. ఆ ప్రాసెస్లో నేను బసవతారకంతోనూ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు మా నాడు నాకు అడ్వైజ్ చేసింది ఏంటంటే, ఒకటి 9 years నుంచి 14 years వరకు సర్వైవల్ క్యాన్సర్కి ఇంజెక్షన్స్ వచ్చినాయి ప్రివెంటివ్గా. ఇప్పుడు మనకి ఏదైతే పోలియో కానీ మలేరియా ఎరాడికేషన్స్ ఎట్లయితే ఉన్నాయో ఇట్లా ఇది కూడా వచ్చింది. ఆ ఇంజెక్షన్స్ ఒకటి మీరు ట్రై చేయండి అన్నారు. అదొక ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే బస్సులు ఇంతకుముందు కూడా ఉండేది. ఇప్పుడు రివైజ్డ్ వర్షన్ బ్యూటిఫుల్గా మనకి ఇంత కంఫర్టబుల్గా బసవతారకం వాడు చేసే సేవా కార్యక్రమం ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళలేదు, కానీ దాన్ని వాడుకునే అదృష్టం మనకి కలగాలి. వాళ్ళు ఎంతో శ్రమపడి ఒక టీం 18 మంది ఒక 2 బస్సులు వేసుకొని మనకు వైరా వరకు వచ్చారు అని అంటే వాళ్ళకి చాలా మనం అంతా రుణపడి ఉన్నాం. ఆ సంస్థను కూడా మనం ప్రోత్సహించాలి. అది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మీద నడుస్తూ ఉంది. అది దానికి గవర్నమెంట్ నుంచి ఫండ్ కానీ ఇంకోటి కానీ లేదు. మోస్ట్లీ మన వాళ్ళే దానికి వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇంకా అమరావతిలో ఇంకా 2-3 సెంటర్స్లో కూడా పెద్దగా చేయాలనే ఉద్దేశం ఉంది. చిన్న రైతుకు ఇప్పుడు నాకు చెప్పారు కదా, ఆడపిల్ల చిన్న రైతు వినుకొండలో హార్డ్లీ 2 ఎకరాల రైతు. అది 2 ఆడపిల్లలు మన హాస్పిటల్ చదువుతున్నారు. ఆ పిల్లకి ఈ లుకేమియా క్యాన్సర్ రావటం ఇమ్మీడియట్గా మేమంతా అటెండ్ అవ్వటం మొత్తానికి ఎంతో కొంత ఊరట అయితే ఉంది. దానికి బసవతారకం వాళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్ చేస్తున్నారు. ఆ పేరెంట్స్ని కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది పడకుండా మినిమం కాస్టింగ్ ఎక్కడి నుంచైనా రిసోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏ విధంగా ఇంపాక్ట్ దాని నుంచి ఎట్లా వీలైతే అట్లా ఫండ్ రైజ్ చేసి దాన్ని ఒక ఆదర్శంగా చేసాం. అక్కడి నుంచి నాకు అనిపించింది, కృష్ణయ్య గారు చెప్తే, కృష్ణయ్య గారు అంటే కోరకోట కృష్ణయ్య గారు అని CEO ఇప్పుడు దీనికి బసవతారకం హాస్పిటల్ మంచి ఫిలాంథ్రఫిస్ట్, మంచి యాక్చువల్గా ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన, దానికంటే కూడా మానవతావాది. అందుకనే ఆయన చెప్తే, ఇది సత్యనారాయణ గారు మీరు ఎట్లాగో రూరల్ ఏరియాలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ బస్సుని ఈ ఫెసిలిటీని తీసుకెళ్ళి వాడి ఎంతవరకు మీరు పబ్లిక్లోకి ఎన్లైటన్ చేయగలుగుతారో చూడండి, ఇది చాలా మనకు అవసరం అని అంటే దానికి ఫస్ట్ ప్రోగ్రామ్గా మేము మా ఫౌండేషన్ తరఫున, గూడూరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున, NRI ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు తీసుకున్నటువంటి లీడ్తో ఫస్ట్గా మనం ఇక్కడ పెట్టాము. రేపేమో నేలకొండపల్లిలో పెడుతున్నాం. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఒంగోలులో ఆల్రెడీ వినుకొండలో ఒకటి, ఒంగోలులో ఒకటి టైప్ చేసాం. ఇట్లా నెలకి ఒక 2 సెంటర్స్ ప్రతి డిస్ట్రిక్ట్లో పెట్టాలని మేము కృతనిశ్చయంతున్నాం. ఇంకా నెక్స్ట్ ఏనుకూరు కానీ భద్రాచలం కానీ బోర్గంపాడు కానీ వెళ్ళాలని ఉంది. అక్కడ కూడా ఇంకోసారి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వీలైనంత వరకు మీరందరూ దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళండి. బసవతారకం వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి మన ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన పెద్దవాళ్ళు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో కాకతీయ ఫౌండేషన్, NRI పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా, బోడెపూడి వైద్య శిబిరం వైరా, ఖమ్మం సేవా సమితి వైరా సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు వైరాలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా బసవతారకం ఆసుపత్రి డాక్టర్లు, అదేవిధంగా టెక్నికల్ స్టాఫ్, అక్కడి నుంచి వచ్చినటువంటి నిర్వహణలో భాగస్వామ్యం వహించినటువంటి సిబ్బంది అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కాలంలో క్యాన్సర్ విపరీతంగా పెరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పెరుగుతుందని చెప్పి జాతీయ అంతర్జాతీయ నివేదికలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు దాని మీద అవేర్నెస్ కలిగి
అదేవిధంగా ఏదైనా అనుమానాలు ఉన్నా వాటి నివృత్తి చేసుకోవటం, నిర్ధారణ చేసుకోవటం, ప్రాణాత్మకమైనటువంటి జబ్బును బారిన పడ్డప్పటికీ ప్రారంభంలోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడబడతాయి. కాబట్టి ఆ మేరకి బసవతారకం ఆసుపత్రి వైపు నుంచి యాజమాన్యం చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే దీని మూలంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడికి దాకా వెళ్ళలేరు. ఎందుకంటే మాకు ఆ జబ్బు వస్తే అంటే ఆ జబ్బు ఉంది అని తెలిస్తేనే మనిషి కృంగిపోయి సాగు అంచులకు చేరే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాథమిక దశలో నిర్ధారణ చేసేదానికోసం ఈ ఉచిత వైద్య శిబిరాలు అనేది గ్రామీణ ప్రాంతంలో నిర్వహించడం అనేది అభినందనీయం. భవిష్యత్తులో ఈ కృషి మరింత ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నా పేరు సూర్యదేవర శ్రీధర్, కమజన సేవా సమితి మెంబర్ నేను. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కాకతీయ సేవా సమితి వారికి, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారికి, తర్వాత బోడిపూడి కళా నిలయం వారికి, కమజన సేవా సమితి వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. బసవతారకం అనేది ఇప్పుడు ఇమేజ్ అయిపోయింది. పేద ప్రజలకి సేవ చేసుకుంటూ ఎంతో మందికి ఆరాధ్య అయిపోయింది. అన్నగారి పరిస్థితి ఇంటినవరం వారి కార్యక్రమం పెట్టిన దానికి పేద ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేసేదానికి బసవతారకం అనేది నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా 2 ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా మా కోసం వైరా వచ్చి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో వైరాలో కమ్మవారి కళ్యాణ మండపం, కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో మరియు ఇంకా ఎన్ఆర్ఐ పేరెంట్స్, కాకతీయ ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ వైరా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇట్లాంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. ఇట్లాంటి టెస్టులు చేయించుకోవాలంటే హైదరాబాద్ దాకా పోయి చేయించుకునే స్తోమత లేని వాళ్ళు ఇక్కడ వైరాలో చేయించుకుని చాలా మంది లేని వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతా ఉన్నారు. ఉన్నవాళ్ళు దానికి సంబంధించినటువంటి టెస్టులు ల్యాబ్ లో బస్సు వచ్చింది, క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన బస్సులో దానికి సంబంధించిన టెస్టులు కూడా చేసి రిజల్ట్స్ వెంటనే చెప్తా ఉన్నారు. చాలా ఉపయోగకరమైనటువంటి వైద్య శిబిరం ఇది. ఎందుకంటే ఇట్లాంటి స్కీములు అక్కడ పోయి చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికి గాను బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వారు చేస్తున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో చాలా మంది పేద ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. దాంట్లో భాగంగానే మా వైరాలో ఇక్కడ నిర్వహించినందుకు బసవతారకం ఇండో అమెరికన్ వారికి ప్రత్యేకమైనటువంటి మా కమ్మజన సేవా సమితి వైరా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వైరా కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బసవతారకం మెమోరియల్ ట్రస్ట్, అంతేకాకుండా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా, ఇంకా బోడిపూడి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించినటువంటి ఈ శిబిరంలో 300 మందికి పైగా రోగులకు క్యాన్సర్, ప్రపంచంలో భయంకరంగా విజృంభిస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి టెస్టులు అంటే పరీక్షలు 100% ఫ్రీగా చేయడం అనేది ఒక రకంగా చాలా అభినందనీయం. అట్ ద సేమ్ టైం నేను కూడా ఒక పేషెంట్గా దీంట్లో చేశాను. అల్ట్రాసౌండ్ ఎక్స్రే చేశారు నాకు కూడాను. అది మామూలుగా నేను నిమ్స్లో చేయించాను, అంతకుముందు వేరే సందర్భాల్లో కూడా నేను వేరే హాస్పిటల్లో కూడా చేయించాను. అట్లీస్ట్ 2500 నుంచి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. అట్లాంటిది ఫ్రీగా చేయడం అనేది చాలా అభినందనీయం. అంతేగాక రేపు నేలకొండపల్లిలో కూడా వీళ్ళు చేస్తున్నారట. ఇది ఒక ఉద్యమంలాగా, మహోద్యమంలాగా వీళ్ళు తీసుకుపోవటం అనేది మనం అభినందించాల్సినటువంటి అంశం. ఇంకొక విషయం ఏంటంటే, క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి. అది ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నటువంటి సందర్భాల్లో క్యాన్సర్ని నివారించేదానికంటే ఫస్ట్ స్టేజ్లోనో దాన్ని గమనించి నివారించడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాల్సినటువంటి అంశం. దానికి మాత్రం నేను 100% సపోర్ట్ చేస్తున్నాను. దీనికి ఇంకేదన్నా వీలైతే అంటే మన ఏరియాలో ఉన్నటువంటి దాతలు ఇంకొకళ్ళు సహకరించి కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉందనేది నేను భావిస్తున్నాను. నా పేరు సూర్యదేవర సంగమేశ్వర ప్రసాద్. థ్యాంక్ యూ. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది అభినందనీయం. ఈ రోజు కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా, అట్లాగే ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్, అలాగే కమ్మజన సేవా సమితి వైరా సంయుక్త ఆధ్వర్యంలో, అలాగే బోడేపూడి వైద్య ఆరోగ్య శిబిరం ద్వారా ఇక్కడ క్యాన్సర్ గురించి అవగాహన హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపెయిన్ లో ఎక్కువ మంది మహిళలు, పురుషులు పాల్గొనడం జరిగింది. దీంట్లో క్యాన్సర్ సంబంధించి ఇక్కడ అడప అప్పారావు గారు కానీ,
సత్యనారాయణ గారు కానీ అనేక మంది పెద్దలు వాళ్ళు ఎన్ఆర్ఏ ఫౌండేషన్ ద్వారా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించటం ద్వారా ప్రజలు దీన్ని వినియోగించుకోవటం జరిగింది. దీంట్లో ఎక్కువగా క్యాన్సర్ అంటే అదొక మహమ్మారి, అందరికీ భయం, చూపించుకుంటే ఏం వస్తుందో టెస్ట్ దాంట్లో అనేది ఒక భయం అనేది ముందుగా ఉంటది. అయినా కూడా ధైర్యంగా చాలా మంది అవగాహన చేయటం వలన వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవటం జరిగింది. ఈ టెస్టులు చేసిన దాంట్లో కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఒక 20,000 10,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అక్కడ చూసే విధానంలో స్పీడ్ ఉంటది. కానీ ఇక్కడ చూసే విధానంలో చాలా నిదానంగా డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు స్కానింగ్ డాక్టర్స్ కానివ్వండి, చాలా నిదానంగా చూడటం కానీ వాళ్ళకి అవగాహన ఇట్లా చేసుకోవాలమ్మా, ఎక్సర్సైజులు చేసుకోవాలి, ఛాతీ రొమ్ము క్యాన్సర్ గురించి కానీ అట్లా చెప్పే విధానం చాలా నచ్చింది. అది మాకు ఆడవాళ్ళం మేము అనుకున్నాం కూర్చున్న దగ్గర. చాలా చక్కగా డాక్టర్లు చూడటం, స్కానింగ్ లో కూడా చాలా నిదానంగా చేయటం చాలా నచ్చింది. ఆ రకంగా ఇక్కడ ఈరోజు చూసిన వాళ్ళకి మెడిసిన్ ఇవ్వటం, వాళ్ళకి ఫుడ్ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఫుడ్ సౌకర్యం కూడా కల్పించటం చాలా బాగుంది ఈ ఫౌండేషన్ ద్వారా. అట్లనే దీన్ని ఇంకా డెవలప్ చేసి గ్రామాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఇదే పద్ధతిలో గ్రామాల్లో కూడా చేస్తే బాగుంటుందని అనుకున్నాము. ఇందా సత్యనారాయణ గారు కూడా చెప్పారు దీని గురించి చాలా చక్కగా. ఏంటంటే గ్రామాల్లో వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకోవాలి, పేదవాళ్ళు వాళ్ళు ఉపయోగించుకుంటే డబ్బు లేని వాళ్ళకి ఇది ఎక్కువగా వాళ్ళకి ఉపయోగం. కాబట్టి డబ్బులున్న వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించుకోగలగొచ్చు, కానీ డబ్బు లేని వాళ్ళకి ఎక్కువగా ఉపయోగం కాబట్టి వాళ్ళు చూపించుకోవాలని చెప్పి పేద ప్రజలకు అందుబాటులో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాలని చెప్పి మేము ఐద్వా తరపున కోరుకుంటున్నాను.